స్టార్ట్. శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో మిశ్రమ ఫలాలు సూచిస్తున్నాయి. అయినా కంగారు పడాల్సిన పని ఏమి లేదు. అంటే కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా, కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయినా కుటుంబ సఖ్యత బాగానే ఉంటుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు బాగుంటాయి. కాకపోతే అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న కీచాట్లు ఉంటాయి, అది మీరు చూసుకోండి. కానీ ఏ విధమైన వాదోపవాదాలు దిగొద్దు, అనవసరంగా గొడవ పెట్టుకోవద్దు. ఇక ఆరోగ్య విషయం మొత్తం చాలా జాగ్రత్త వహించాలి. మీరు ఆరోగ్య విషయం మాత్రం ఏమాత్రం పరిస్థితి బాగోపోయిన వైద్యం సంప్రదించండి. ఇక ధన విషయంలో సమయానికి ధనం ఏదో విధంగా చేతికి అందుతుంది. అలాగే అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయి. శుభమూలక ధనం ఏమవుతుంది. అలాగే మీరు ఈ మాసం శుభకార్యాలకు హాజరవుతారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణ విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. ఇక బంధువర్గం వారు అలాగే బ్లడ్ రిలేషన్స్ బంధువర్గం వారితో మాత్రం కాస్త అంటే రక్త సంబంధికులు మీతో వీళ్ళతో మీకు కొన్ని ఇబ్బందులు కలిగించే సంఘటనలు కలుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాదోపవాదాలకు దిగొద్దు, అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు. ఈ ఒక్క మాసం ఓపికగా ఉండండి. అయితే మిత్రవర్గం వారు మాత్రం మిత్రవర్గం వారి నుంచి మీకు కావలసిన సహాయ సహకారాలు అందుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మీరు ఈ మాసంలో ఏ విధమైన బాధ్యతలు కూడా నెత్తిన పెట్టుకోవద్దండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే అబద్ధ సాక్ష్యం చెప్పడం కానీ, సాక్ష్య సంతకం చేయడం కానీ, ఇతరులకు హామీ ఉండడం కానీ ఇవేం చేయొద్దు. మీకు ఈ మాసంలో అనుకోని రుగ్మతలు ఎదురవుతాయి. మెంటల్ టెన్షన్, గాబరా ఇవన్నీ ఉంటాయి. కానీ సరే మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. అంతేగాని డీలా పడిపోతే మీరు దేంట్లోనూ సక్సెస్ అవ్వలేరు. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. అంతేగాని కాలాన్ని వృధా చేసుకోవద్దు. కాలాన్ని మాత్రం ముఖ్యంగా చెప్తున్నాను, ఇవన్నీ ఏదో అయిపోతాయి కదా అని వృధా చేసుకోవద్దు. జీవన విధానం పాడు చేసుకోవద్దు దయచేసి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి, ఏం పర్వాలేదు. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్లో అనువచన సలహా తీసుకుంటే మంచిది. కొన్ని విషయాల మొత్తం అనువచన సలహా తీసుకోండి. మీరు ఏదైనా సరే ఒక ప్రణాళికబద్ధంగా ఉండండి, ప్రణాళిక వేసుకోండి. దీంట్లో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు, బద్ధకస్తులు. ఈ బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విన్నాడి మీరు ప్రయత్నం చేసుకోండి. అలాగే ఈ మాసం మీరు విదేశీ ప్రయాణం కూడా మీకు సక్సెస్ అవుతుంది. అంటే విదేశాలు అంటే పై చదువులకి విదేశాలు వెళ్ళడానికి కానీ, లేదంటే ఉద్యోగరీత్యా వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు. ఏదైనా సరే తోసిరాజు ఆటకట్టు, ధైర్యంగా ఉండండి, మీకు అన్నీ సక్సెస్ అవుతారు. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ మాసం మిశ్రమ ఫలాలు కనిపిస్తున్నాయి, కొంచెం కష్టపడాలి. అలాగే స్పెక్యులేషన్ అయితే పర్వాలేదు, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా కొంచెం కష్టపడాలి. కాంట్రాక్ట్స్ కొన్ని సందర్భాల్లో వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే కొంచెం కష్టపడాలి. కంగారు పడవద్దు, ప్రయత్నం చేయండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుంది. పై అధికారులతో మన్ననలు పొందుతారు, చక్కగా ఉంది. తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే గృహ మార్పు ఉంది, స్థల మార్పు ఉంది. ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు కూడా కనిపిస్తున్నాయి. మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక
విద్యార్థులు చాలా చక్కగా చదువుతారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఇతర వ్యాపకాలు ఏది పెట్టుకోకూడదు కూడా. ఇక మీరు విద్యార్థులు మాత్రం చక్కగా ప్రతిరోజు సరస్వతీదేవి ఆరాధన చేసుకోండి, సరస్వతీదేవి శ్లోకాలు చదువుకోండి, హయగ్రీవ స్వామి యొక్క శ్లోకం చదువుకోండి. ఇక రాజకీయ నాయకులు ఈ మాసం మీకు బాగుందండి, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, అధిష్టాన వర్గం వారు కూడా మీకు మళ్ళీ మెచ్చుకుంటారు. అలాగే మీరు గ్రామాల్లో మంచి మంచి కార్యక్రమాలు చేపడతారు, గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అయితే ధన విషయంలో మంచినీళ్ళ ఖర్చు అవుతుంది, ఆ విషయంలో జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఇక కళారంగం వారు, సినిమా టీవీ రంగం వారు, అలాగే దర్శక నిర్మాత, టెక్నీషియన్స్, గాయకులు, నటీనట వర్గం వారు అందరికీ బాగుందండి. సువర్ణ అవకాశాలు వస్తాయి, మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే ఈ మాసంలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కూడా బాగుందండి, ప్రయత్నాలు చేయండి. ఇక ఈ రాశి ఫలాలు, మాస ఫలాలు మీకు కేవలం 40% మాత్రం వర్తిస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మీ జన్మ జాతకం, జరిగే దశ, అంతర్దశ, గ్రహాలు ఉన్న పరిస్థితి బట్టి ఉంటుంది. నేను చెప్పిన రాశి ఫలాలు కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. కొంతమంది కాల్ చేస్తారు, గురువుగారు మీరు చెప్పిన జరిగిన, కొంతమంది జరగలేదు, కొంతమంది కాల్ చేస్తారు. ఇది మాత్రం గమనించండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే ఈ కింద నెంబర్ ఉంది, నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక ఈ ఏప్రిల్ మాసంలో కన్యారాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా మీకు వస్తుంది. అది ఏముంటాయి అంటే, ఎక్కువ మీరు లక్ష్మీ ఆరాధన చేసుకోండి, లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి, గణపతి స్వామివారిని ఎక్కువ కొలదండి. ప్రతిరోజు కూడా సంకటహర గణపతి స్తోత్రం ఉంటుంది, ప్రణమ్య శిరసాదేవం అని, అది చదువుకోండి. అలాగే బుధవారం రోజున చక్కగా గణపతి స్వామికి పంచామృత స్నానాభిషేకం చేయించుకోండి. ఒక బుధవారం రోజున మీకు దగ్గర ఉన్న దేవాలయంలో గణపతికి, లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. అలాగే విష్ణు సహస్రనామాలు చదువుకోండి. అలాగే మీకు వీలైతే, ఈ కన్యారాశి వారి వీలైతే శ్రీకాళహస్తి వెళ్ళండి. మంగళవారం రోజున శ్రీకాళహస్తిలో రావుకేత పూజ చేయించుకోండి. అలా వీలు కాని వారు మీ దగ్గరలో ఏదైనా దేవాలయాలు ఉంటే రావుకేత పూజ చేస్తే అక్కడన్నా సరే చేయించుకోండి. అలాగే మీరు ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి, గణపతిని ఎక్కువ స్మరించుకోవాలి. మీరు ఏ పని తలపెట్టినా గణపతిని పట్టుకోవాలి. అలాగే అమ్మవారిని కూడా పట్టుకోవాలి. అమ్మవారు దుర్గామాతను పట్టుకోవాలి, దుర్గా సప్తశులకు చదువుకోవాలి, శుక్రవారం రోజున అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఏదో ఒక అమ్మవారు దర్శనం చేసుకొని సరిపోవాలి. ఇక గోవుకి ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి, కాకులకి దీపాన్నం పెట్టండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, భిక్షగాలకు ఓ పండో, ఫలమో, బ్రెడ్డో లేదా అన్నమో పెట్టండి. ఇలా చేసుకుంటూ వెళ్ళండి, మీ యొక్క కర్మలు కలుగుతాయి. ఈ ఏప్రిల్ మాసంలో, ఈ చైత్ర మాసంలో మీ గృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండమ్మా. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని నలుగురికి భోజనం పెట్టి కాస్త ఆ వ్రతం చేసిన ఆ అర్చక స్వామి వారికి సత్కరించి యథాశక్తి దక్షిణ తామునిచ్చి ఆయన ఆశీస్సు తీసుకోండి. ఇక మీరు వీలైతే ఈ మాసంలో నదీ స్నానం చేయండి. వీలు కాని వారు గంగాజలం తెచ్చుకుని ఆ గంగాజలం బకెట్లో వేసుకుని స్నానం చేయండి. అందువలన నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకుంటే ఈ కన్యారాశి వారికి ఈ మాసం అంతా బాగుంటుంది. ధైర్యంగా ఉండండి, అడుగు ముందుకు వేయండి. మీ అందరికీ మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన శుభమవుతూ.